దేవుడు నా ఆవేదన చూశాడు, నేను పడుతున్న ఈ గుండె గాయాన్ని చూశాడు. ఇక్కడ దాకా బాగుంది, దేవుని గురించి కరెక్టే అవగాహన ఉంది. కానీ ఈమె మనసంతా ఎవరితో నింపబడింది? నెక్స్ట్ లైన్ చదవండి. గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి ఏం చేస్తండి? రూబేన్ అని పేరు. రూబేన్ అంటే ఐ గాట్ ఎ సన్, గాడ్ సా మీ, దేవుడు చూశాడు అని చెప్తే బాగుండు. దేవుడు చూశాడు కానీ అల్టిమేట్ కంక్లూజన్ ఏం కావాలా? మనసు ఎవరి మీద పెట్టుకుంది? యాకోబు ప్రేమ మీద పెట్టుకుంది. భర్త మీద ప్రపంచమంతా భర్త చుట్టే తిరుగుతుంది, ప్రపంచమంతా భర్త ప్రేమ కొరకు వెంపర్లాడుతుంది. ఇప్పుడు అంటది నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా, ఐ థింక్ నౌ దిస్ ఇస్ టైమ్ మై హస్బెండ్ విల్ లవ్ మీ. అంటే మనసంతా ఎవరి ప్రేమని ఆశిస్తుంది? భర్త ప్రేమను ఆశిస్తుంది. కానీ అంటది నా దేవుడు నన్ను ఏం చేశాడు? చూచాడు. ఇప్పుడు ప్రశ్న, భర్త నిజంగా ప్రేమించాడా? మారలేదండి. పిచ్చ క్లారిటీ ఎవరికి? యాకోబ్కి. నువ్వు ఏమన్నా చేయి, నువ్వు రూబేనను ఏపేనను ఏమన్నా చేయి, నా మనసు మాత్రం ఎవరితో ఉంది? రాహేల్తోనే ఉందని క్లారిటీతో చెప్పేశాడు. గుండె వల్ల ఫర్దర్ ఏమైంది? పగిలిపోయింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి కుమారుని ఇచ్చాడు. చూడండి, దేవుడు ఒక్కొక్క కుమారుని ఇస్తూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఏ స్థాయికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు? చూడండి, సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 29:33 ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. ఒక నిమిషం. ఇంతకుముందు యెహోవా చూచాడు, ఇప్పుడు విన్నాడు. అబ్బా, ఏం ప్రత్యక్షత కదా. ఇప్పుడు దాని తర్వాత స్టేట్మెంట్ ఇంపార్టెంట్. యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఏం ప్రార్థన విన్నాడు? నేను ద్వేషించబడుతున్నాను, నా భర్త ప్రేమ కొరకు కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రార్థన విన్నాడంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసింది? భర్త తిరిగి ప్రేమిస్తాను ఎక్స్పెక్ట్ చేసింది. మనస్సు మారలేదు. యాకోబు మనస్సు మారలేదు. She felt God saw, my Lord saw that I was hated. God heard, God saw. ఒక మాటలో God saw రూబెన్, God heard సిమియన్. విన్నాడు, నా దేవుడు వినే దేవుడు. కానీ భర్త మనసు మాత్రం ఇంకా మారలే. తిరిగి దేవుడు ఇంకో కుమారుని ఇచ్చాడు. 34 ఆమె మరలా గర్భవతి కుమారుని కని అందరం కలిసి చదువుదాం. తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. మై హస్బెండ్ విల్ బి అటాచ్డ్ టు మీ. ప్రేమ అంటే ఏంది? అటాచ్మెంట్ అంటే ఏంది? ఏదో ఒకటి చెప్పండి బ్రదర్ అంటారా? ఏదైతే మాకెందుకు అంటారా? ప్రేమ అయితే ఏంది, అటాచ్మెంట్ అయితే ఏంది? బాగా వినండి. ప్రేమ లేకపోయినా అటాచ్మెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఆమె ఏ స్టేజ్కి వచ్చిందంటే నాకు ప్రేమ లేకపోయినా పర్లేదు, ఇంకా మనసు ఎప్పుడో ఎవరి దగ్గర ఉంది? రాహేల్ దగ్గర ఉంది. పోనీ, కానీ రాహేల్కి పిల్లలు లేరు కదా, నా దగ్గర ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి పిల్లల మీద పెట్టుకున్న ప్రేమ కొరకన్నా ఇప్పుడు నాతో ఏమవుతాడు? అటాచ్ అవుతాడు. కొన్నిసార్లు భార్య భర్తలు విడిపోదాం అనుకుంటారు, కానీ వెంటనే ఒక తలంపు వస్తుంది. ఇప్పుడు మరి ఈ కొడుకు పరిస్థితి ఏంటి? కూతురు పరిస్థితి ఏంటి? భర్తకేమో మనసు కొట్టుకుంటూ ఉంటుంది. ఎవరంటే? పిల్లలంటే. వాళ్ళని చూడడానికి కొరకని తగ్గించుకొని సరే అమ్మ ఏదో ఒకటి నీ దేగుతాలే అంటాడు. కానీ యాక్చువల్గా ప్రేమ లేదు, కానీ ఏముంది? అటాచ్మెంట్ ఉంది. ఎవరి మీద అటాచ్మెంట్ ఉంది? పిల్లల మీద అటాచ్మెంట్. ఇప్పుడు ఏమనుకుంది, నాకు ప్రేమ లేకపోయినా పర్లేదు, అటాచ్మెంట్ ఉంటే చాలు. అటాచ్మెంట్ అంటే నేను లేకపోతే బతకలేడు, నా పిల్లలు లేకపోతే బతకలేడు, అదన్నీ ఉంటే చాలు అనుకుంది. హీ విల్ బి అటాచ్డ్ టు మీ. లేవి అంటే అటాచ్మెంట్. లేవి అంటే అటాచ్మెంట్. నెక్స్ట్ టైం ఇదన్నీ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకోండి. సిమియన్ అంటే, రూబేన్ అంటే చూచాడు, నా దేవుడు చూచాడు. సిమియన్ అంటే నా దేవుడు విన్నాడు. లేవి అంటే అటాచ్మెంట్. ఇప్పుడు అనుకుంది దేవుడు అటాచ్ చేసి ఇక హత్తుకుంటాడు, ఇప్పుడు నా భర్త నన్ను హత్తుకుంటాడని అనుకుంటే విషాదం ఏంటంటే ఆ భర్త మనసు ఇంకా మారలే. కనీసం అటాచ్మెంట్ కూడా లేదు. లేయా అన్న, లేయా కొడుకు లేవి అన్న అటాచ్మెంట్ కూడా లేదు. ఎవరికండి? యాకోబుకి. ప్రియ సోదరి సోదరా, ఈరోజు లేయా వలే ఒక వ్యక్తిని నువ్వు ప్రపంచం చేసుకున్నావా? డూ యూ మేక్ యువర్ హ్యాపీనెస్ అరౌండ్ అ పర్సన్, అ హస్బెండ్ ఆర్ అ వైఫ్ ఆర్ అ మదర్ ఆర్ అ ఫాదర్? వాళ్ళలోనే నీ సంతోషం వెతుకున్నావు, వాళ్ళలోనే నీ ఆనందం వెతుకున్నావు, వాళ్ళ ప్రేమలోనే నీ ప్రపంచాన్ని వెతుకున్నావు. ఆ ప్రేమ కొరకే కొట్టుకుంటున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ నో టు హూమ్ ఐఎమ్ స్పీకింగ్. ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు తెలియదు. ఆ ప్రేమ వచ్చేదాకా ఆశతో బతుకుతా అని చెప్పి, అలాగే ఈ యొక్క లేయ తన జీవితం అంతా కూడా దేవుడు ఇప్పుడన్నా మారుస్తాడేమో
ఇప్పుడన్నా మారుస్తాడేమో అని అనుకుంటా ఉంది. లెట్ మీ టెల్ యూ దిస్, యూ మే లవ్ ఎ పర్సన్ బట్ డోంట్ మేక్ యువర్ హార్ట్ రివాల్వ్ అరౌండ్ దాట్. అప్పుడు ప్రతి చిన్నదికి ఏమనిపిస్తుంది తెలుసా? పెద్దగా అనిపిస్తుంది. ఒకరిని ప్రపంచం చేసుకున్నావు, లేస్తే వాళ్ళే, కూర్చుంటే వారే, ఆలోచిస్తే వారే, ప్రతిసారి వాళ్ళ క్షేమం, వాళ్ళ మేలు కొరకు అన్ని వదులుకున్నావు. నీ జీవితం వదులుకున్నావు, నీ కెరీర్ వదులుకున్నావు, నీ వివాహం వదులుకున్నావు, చివరికి నీ ఉద్యోగం వదులుకున్నావు, నీ ఆస్తి వదులుకున్నావు, నీ సంతోషాలు వదులుకున్నావు, నీ కుటుంబాన్ని వదులుకున్నావు, మనసు అంతా కూడా వాళ్ళతో నింపుకున్నావు. అమాంతం నీకేమైపోతుంది? ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు ఆ అంచనాలకు కొద్దిగా అన్న వారు రీచ్ కాకపోతే గుండె ఏమవుతుంది? ముక్క చెక్కలైపోతుంది. అదే జరిగింది ఎవరికండి? లేయాకి. ఈరోజు ఎవరు గుండె బద్దలై ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చారు? ఈ వాక్యం నీ కొరకే, లైవ్లో వీక్షిస్తున్నావు, నీ కొరకే. ఆ గాయం తట్టుకోలేకపోయింది. ఇంకా ఈ మూడోసారి అండి ముచ్చటగా మనసు ముక్కలు ముక్కలైపోయాయి. నో అటాచ్మెంట్, నో చేంజ్, నో లవ్. హోల్ వరల్డ్ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈస్ హేటింగ్ హర్. ముఖం ముందు ద్వేషిస్తున్నాడు. ఈ పరిస్థితి అయిపోయేసరికి ఇప్పుడు ఆఖరి మాట చూస్తాం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం అందరూ కలిసి చూద్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదాను పేరు పెట్టాను. ఇప్పుడు ఏమంటుందండి? యెహోవాను ఏం చేస్తా? స్తుతిస్తా. ఐ వాంట్ టు ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఫస్ట్ టైం ప్రైజ్ ద లార్డ్ ఇది కాదు, ప్రైజ్ ద లార్డ్ అనే పదము ఫస్ట్ ఎక్కడొచ్చింది తెలుసా అండి? ఇక్కడే వచ్చింది. I want to praise the Lord. This time I decided I don't care anybody. I want to praise the Lord. నా దేవుని ఏం చేస్తా? స్తుతిస్తా. అంతవరకు పట్టుకుందండి. ప్రేమ పొందుతున్నా పట్టుకొని చేతులు నొప్పి వచ్చేసాయి. మనసు బిగుసుకుపోయింది. ఒక్కసారి ఏం చేస్తండి? విడిచిపారేసింది. లెట్ హిమ్ గో టు డాగ్స్, ఐ డోంట్ కేర్. పోతే పోనీ, నాకంటూ నా గుండెను అర్థం చేసుకొని చూస్తున్నవాడున్నాడు, వింటున్నవాడున్నాడు, నన్ను హత్తుకున్నవాడున్నాడు. నా ప్రాణం బతికేదాకా నేను ఆయనని ఆరాధిస్తా అని చెప్పి యెహోవాను స్తుతించడం ఆరంభించింది. షీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. బహుశా నేను అనుకోవడం, ఆసాపులాగా ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అవసరం లే, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉంది. పోతే పోనీ నాకు అవసరం లేదని చెప్పి ఆ స్తుతి అనే ప్రాంతానికి వచ్చేసరికి అద్భుతం మార్చండి. యెహోవాను స్తుతించదని ఈసారి యెహోవాను స్తుతించ అనుకుని యూదాను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను. ప్రభు అన్నాడు, ఇంకా అమ్మ నీకు సొల్యూషన్ వచ్చేసింది. ఇక నువ్వు నవమాసాలు మోసుకుంటా, ఏడ్చుకుంటా, బాధపడుకుంటా ఇంకా కొత్త రెవల్యూషన్ నీకేమి అక్కర్లే. యు డోంట్ నీడ్ ఎనీ మోర్ రెవల్యూషన్ దాన్ దిస్. వాట్ ఈస్ ద రెవల్యూషన్? ప్రైజ్, స్తుతి తప్ప ఇక నీకు ఏది అవసరం లేదమ్మా లేయా. లెట్ ఇట్ గో టు డాగ్స్ అని చెప్పి పడేసింది. బహుశా తర్వాత విడిచిపెట్టేస్తే మీరు అనుకోవచ్చు, విడిచిపెట్టేస్తే పోతారు కదా అని. ఓ మాట చెప్తా, యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. దేవుని ప్రణాళికలో వారు నీ కొరకు ఏర్పరచబడి ఉంటే, వారు స్పష్టంగా యోహాను భక్తుడు అంటే వారు మనవారైతే ఖచ్చితంగా తిరిగి ఏం చేస్తారు? మన దగ్గరకు వస్తారు. నువ్వు భయపడాల్సిన అవసరం లే, ఇన్సెక్యూర్లో బతకాల్సిన అవసరం లే. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడా? యాకోబుని దేవుడు ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? లేయా కొరక, రాహేల్ కొరక? ఇప్పుడు చెప్పండి. లేయా కొరకు ఏర్పాటు చేశాడు. కానీ యాకోబు ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? రాహేల్ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. న్యూస్ వచ్చిందట అకస్మాత్తుగా, నీ ప్రియమైన రాహేలు బెత్లెహేము పురములో వికెట్ ఎగిరెను. శోక సందులో మునిగిపోయిన యాకోబు, గుండె బద్దలైన యాకోబు హెడ్లైన్స్లో వచ్చింది. సమాజ్ చేశారు, అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు కాలం గిరున తిరిగింది. ఇప్పుడు ఓరు ఎల్లయ్యమ్మా లేయమ్మా అంటే ఏడలేయమ్మా ఏపా నీ సావు నువ్వు సావుపో అనే స్థాయికి వచ్చేసింది. బహుశా యు ఆర్ ఎ లూజర్, యూ లాస్ట్ మీ. బహుశా లే అంటుంది ఏమేమని, నన్ను వదులుకున్నావు, నష్టపోయింది ఎవరు? నువ్వే. నీ కంగ్రాచులేట్ చెప్తున్నా, నష్టపోయింది. ఐఎమ్ పిటింగ్ యూ. నీ మీద జాలి పడుతున్నా యాకోబా, నువ్వు ఎవరిని కోల్పోయినావు? స్వచ్ఛంగా ప్రేమించే లేయని కోల్పోయినా. ఐ పిటీ యువర్ లైఫ్. అదే మాట చెప్తూ లేయ ఏమైందండి? చనిపోయింది. యాకోబు పిఎం పదవిలో కూర్చున్న కొడుకుకి తండ్రి అయ్యాడు, కూర్చున్నాడు. ఒకరోజు కాలం వస్తుంది అర్థమైంది, చచ్చిపోతాను అర్థమైంది. యోసేపా అన్నాడు. చెప్పు నాయనా అన్నాడు. పోయే టైం వచ్చింది అని. ఎక్కడ పోతావు నాయనా?
ఐగుప్తులో సమాధి చేస్తే నాయన మస్తు ఇక్కడ ఏముంటాయి, పిరమిడ్స్ ఉంటాయి. అబ్బో, వన్ ఆఫ్ ద వండర్స్ అవుతుంది. నీ సమాధి చూడడానికి కొరకు వేల మంది లక్షల మంది హైదరాబాద్ నుంచి వస్తారని అన్నాడు. నాకు హైదరాబాద్ వద్దు, 7 అద్భుతాలు వద్దు, లేయనే ముద్దు అన్నాడు. అదేంటి నాన్న, నీకు ముద్దు మా అమ్మ కదా. పోయిందిరా, బెత్లెహేంలోనే పోయింది. అరే మరి ఎక్కడ సమాధి చేయాలి నాయన అంటే, మక్పేలా గృహములో అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు తీసుకొచ్చాడు. ఎవరిని పెట్టాడు అక్కడ? నా భార్య అయిన లేయాను అచ్చటనే పాతి పెట్టిరి, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పక్కనే పాతి పెట్టము. అదేంది నాయన, జీవితం అంతా నేను ప్రేమించనన్నావు కదా అంటే, నాకు దేవుడు రాసిన ఏర్పరిచిన ఆ ఏర్పాట్లో నా శేష జీవితము ఎక్కడ బతుకుతాను? ఆ డెడ్ బాడీ పక్కనే నన్ను తీసుకెళ్ళి సమాజం. నాయన బెత్లెహేంలో వద్దా అంటే, ఎట్లా కనిపిస్తున్నారా నీకు? మక్పేలా గుహం మా అయ్యల నుంచి వస్తుంది. ఎవరి నుంచి? అబ్రహాము నుంచి, మా తాతల ముత్తాతల నుంచి. అది పుణ్యక్షేత్రం రా మక్పేలా గృహము. తీసుకెళ్ళి బెత్లెహేంలో పడేస్తావా? తీసుకెళ్ళి లేయా పక్కన పెట్టాను. షాక్ అయిపోయారు. ఓహో, నాయన మనసు ఎవరు కొట్టుకుంటుంది? ఎవరి కొరకు కొట్టుకుంటుంది? లేయా కొరకా? ఒక మాట చెప్తాను, స్టాప్ క్రైయింగ్. దేవుని ప్రణాళికలు ఉన్నారా? జస్ట్ లెట్ దెమ్ గో, దే విల్ కమ్ బ్యాక్ టు యూ. లేరా, రాహేల్ పరిస్థితి అవుతుంది అడ్డగోలుగా మధ్యలో. చెప్పరేంటి? బెత్లెహేము నడి వీధిలో బంధము కట్ అయింది, అటు ఇటు కాకుండా అయింది. ఇప్పుడు మనసులో అంటుంది, నాకేం కంప్లైంట్స్ వద్దు, నాకేం బాధలు వద్దు, నా కొడుకు ఏం పేరు పెట్టాను? యూదా అని పెట్టాను. చూడండి, ఇప్పుడు తాళం, స్తుతి తాళం పెట్టింది. బాగా వినండి. స్తుతి కీస్ పెట్టిన వెంటనే బాగా వినండి. కీస్ పెడితే డోర్ ఏమి ఓపెన్ అయింది? బాగా వినండి. స్తుతి కీస్ పెట్టింది, డోర్ ఏమి ఓపెన్ అయింది తెలుసా? కృపా ద్వారం ఓపెన్ అయింది. ఏం ద్వారము? కృపా సత్య సంపూర్ణుడు ఎవరండి? యేసుప్రభువారు. ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎవరు? యేసుప్రభువారు. కృపకు ఇప్పుడు ఎప్పుడైతే స్తుతిని తాళపు చెవిగా పెట్టిందో, ఇప్పుడు ఆ యూదా గోత్రపు కొదమ సింహముగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. స్తుతి గోత్రపు రాజు యేసుక్రీస్తు ప్రభువారు, కృపా సత్య సంపూర్ణుడు, కృపా పరిపూర్ణుడు. ఎప్పుడైతే లోకానికి పరిచయం చేయబడ్డాడో, ఒక మాట చెప్తాను, ఆమె స్థితినే కాదు ప్రపంచ స్థితిని ఏం చేసింది? మార్చేసింది.